హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే విషయం మీకు చెప్తాను. మీరంతా బాగున్నారు కదా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన చేతిలో సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఏది పడితే అది మనం ఫోటోలు తీసుకోవటం కానీ, వాట్సాప్ యూజ్ చేయటం కానీ, ఇక సమస్తం మనకు ఆ ఫోన్లోనే, మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లోనే అన్నీ చేసుకుంటాం. అయితే చాలామంది నా దగ్గరికి కౌన్సిలింగ్కి భార్యాభర్తలు వచ్చేటప్పుడు ఏదో ఒకటి విషయం పట్టుకొని వస్తూ ఉంటారు. ఆ విషయం ఏంటంటే, నా భర్త కానీ, నా భార్య కానీ ఫలానా వాళ్ళతోటి చాట్ చేస్తుంది, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవిడెన్సెస్ ఉన్నాయి, రికార్డింగ్స్ ఉన్నాయి అని మొత్తం నిండిపోయినటువంటి, లేదా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి కాన్వర్జేషన్స్ కానీ ఫోన్ మొత్తం నింపుకొని వస్తూ ఉంటారు. మా దగ్గర మెసేజ్లు ఉన్నాయి అనుకుంటా వస్తుంటారు. అయితే ఒక 7 years మనకు కరెక్ట్గా 2014-15 నుంచి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కొన్ని మార్పులు అయితే వచ్చినాయి. ముఖ్యంగా ఉన్నటువంటి సివిల్ మ్యాటర్స్లో, తర్వాత నెక్స్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో కొన్ని లాస్ అయితే మారాయి. అదేంటంటే, ఎవరైనా వాడుతున్నటువంటి ఫోను కేవలం అది వాళ్ళ యొక్క ప్రైవసీ విషయానికి సంబంధించినది. అయితే దాని నుంచి లాగినటువంటివి కానీ, రికార్డ్ చేసినటువంటివి కానీ, మరే ఇతరత్ర సంపాదించినటువంటివి కానీ కోర్టులోన అవి మీకు నిలబడేటువంటి సాక్ష్యాలుగా నిలబడేటువంటి అవకాశం లేదు. ముఖ్యంగా సివిల్ మ్యాటర్స్లో ఇవి ఏమీ కూడా నిలబడవు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో, తగాదాల్లో, మరి ఇంకా ఫ్యామిలీ కోర్ట్స్లలో కూడా వీటి యొక్క సాక్ష్యం అనేది చెల్లదు. మనకు పూర్వం ఉన్నటువంటి ఎవిడెన్స్ యాక్ట్ అయితేనే అవ్వండి, లేదా ఇప్పుడు వచ్చినటువంటి మేజర్ యాక్ట్ మారినటువంటి దాని స్థానంలో వచ్చినటువంటి మేజర్ యాక్ట్ వల్ల అయితేనేం కానీ ఈ సాక్ష్యాలు అనేవి చెల్లవు. వాటికి సంబంధించి అనేకమైనటువంటి జడ్జిమెంట్స్ కూడా రావటం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈరోజు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి మీకు అందుబాటులో మీ వాళ్ళ మీద ఉన్నటువంటి ఏదైనా మీకు కనుక సందేహం కలిగిన కొద్దీ కూడా మీరు తీస్తున్నటువంటివి తస్కరణ కిందికి వస్తాయే తప్ప అవి సాక్ష్యాలుగా నిలబడవు. కాబట్టి మీ ఫోన్లో స్టోరేజ్ని, వీటిని బాగా ఫాలో అవుతూ పెంచుకోకండి. ఖచ్చితంగా నేర్చుకుంటారు కదా, ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. అందుకు మీ అందరికీ ఈ వీడియో చూసినందుకు నా యొక్క థ్యాంక్స్. ఈ విషయం కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ప్రమోట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఇంకొకటి సవినీయంగా మీకు నేను విన్నవించుకుంటున్నది ఏంటి అంటే, నేను చెప్తున్నటువంటి ఈ లా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది సాధారణ అవగాహన కోసమే, కానీ ఇవి ఎక్స్పర్ట్స్ కాదు. దయచేసి గుర్తించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.